की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జయ బాబా అండి. ఈరోజు మెహర్ ప్రభు ప్రేమకు సహవాస్ కార్యక్రమానికి వచ్చేసే భావ ప్రేమందానికి ముందుగా స్వాగతం పలుకుతూ ప్రార్థనా గీతం నమో మెహర్ బాబాతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా మన అప్పారావు గారు. జయ బాబా అప్పారావు గారు పాడతారా? నమో మెహర్ బాబా. జయవో జయవో పనేశ్వర్ జయ బాబా. అవతార్ మెహర్ బాబాకి ఇంకో నిమిషం ఉంది సార్. ఓకే, అలాగే. ఓకే, అయిపోయింది. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధారా సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్ వర్గము అంతరింపగా హరిషడ్ వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय. జై భవండి పనేశ్వర్. జయ బాబా అండి అప్పారావు గారు. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమం మనకి 5 గంటల వరకు ఉంటుంది. తర్వాత 5 నుంచి 5 వరకు మనకి మెహరేజ్ గారి ప్రసంగం. తిరిగి సంకీర్తన కార్యక్రమం 5:50 వరకు ఉంటుంది. తర్వాత నామము, ప్రార్థనలు, మౌనము, హారతితో ఈరోజు కార్యక్రమం 6 గంటల్లో ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమంలో మేయర్ దినేష్ గారు ఒక పాట పాడతారు. తర్వాత శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। सर्वोन्नतुने शरणनि नम्मिन प्रेमे प्रेमा सर्वात्मनतो सन्निधि చేరిన ప్రేమే ప్రేమ సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ ప్రియతము ఇచ్చకు బద్దునిగా మను ప్రేమే ప్రేమ తానను గర్భము వీడి మెహేరను ప్రేమే ప్రేమ ప్రియతమ ఇచ్చకు బద్దునిగా మను ప్రేమే ప్రేమ తానను గర్భము వీడి మెహేరను ప్రేమే ప్రేమ ప్రేమించుట లక్షణమై నిలచిన ప్రేమే ప్రేమ ప్రేమించుటలో త్యాగము చూపిన ప్రేమే ప్రేమ ప్రేమతో మానవ సేవను చేసిన ప్రేమే ప్రేమ
ప్రేమతో ప్రేమ జీవనము గడిపి తరించిన ప్రేమే ప్రేమ. సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ. సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ. మానవ సేవే లక్ష్యముగా గల ప్రేమే ప్రేమ. మాధవునే సేవించి తిననుకొను ప్రేమే ప్రేమ. మానవ సేవే లక్ష్యముగా గల ప్రేమే ప్రేమ. మానవునే సేవించి తిననుకొను ప్రేమే ప్రేమ. మరువక మెహరుని స్మరణములో మను ప్రేమే ప్రేమ. ఆత్మతో సన్నిధి కెగసిన ప్రేమే ప్రేమ. కామరహిత ఆరాధన చేసిన ప్రేమే ప్రేమ. హృదయములో ఆ మూర్తిని నిలిపిన ప్రేమే ప్రేమ. సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ. సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ. గురుతర బాధ్యతలెల్ల గ్రహించిన ప్రేమే ప్రేమ. గురువచనము జీవనమై నడచిన ప్రేమే ప్రేమ. గురుతర బాధ్యతలెల్ల గ్రహించిన ప్రేమే ప్రేమ. గురువచనము జీవనమై నడచిన ప్రేమే ప్రేమ. గురు సాయుజ్యము పొంది తరించిన ప్రేమే ప్రేమ. మానవులకు ఆదర్శప్రాయమై ప్రేమే ప్రేమ. ప్రేమ కోసమే జీవించిన ప్రేమే ప్రేమ. ప్రేమ కోసమే మరణించిన ప్రేమే ప్రేమ. సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ. సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ. సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ. సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ. సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అంకుల్. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా. మెహర్ దినేష్, ప్రేమకి నిర్వచనం చక్కగా పాడి వినిపించావు, నీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు పాడిన తర్వాత సులోచన గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा. अवतार मेहर बाबा की जय. కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచేవో బాబా. నీ రూపమే నిలచేవో బాబా. కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచేవో బాబా. నీ రూపమే నిలచేవో బాబా. వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. ఎన్నెన్నో జన్మల పుణ్యంబుగా
గాంచితిమి కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచెవో బాబా నీ రూపమే నిలచెవో బాబా మృదు మధుర నీ నామ స్మరణముయే నిలిపేము మా హృదయ పలకమునా మృదు మధుర నీ నామ స్మరణముయే నిలిపేము మా హృదయ పలకమునా అవతారమూర్తివి ఓ బాబా అవతారమూర్తివి ఓ బాబా గైకొనుము మా హృదయ పుష్పాంజలి కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోన నీ రూపమే నిలచెవో బాబా నీ రూపమే నిలచెవో బాబా నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరిచేములే నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరిచేములే ఓ బాబా నిన్ను కొలచు కోరికతో ఓ బాబా నిన్ను కొలచు కోరికతో పాడాను ఈ గీత రూపమునా కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోన నీ రూపమే నిలచెవో బాబా నీ రూపమే నిలచె ఓ బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు జై బాబా అండి. బాహ్యంగాను అంతరంగంలోను ఆయన తలుచుకోవడమే ప్రాధాన్యత సంతరించుకున్నట్టు గీతంగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సులోచన గారు ఒక పాట పాడిన తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా మెహర్ కరుణా సాగర బాబా మెహర్ కరుణా సాగర ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా ప్రేమ హృదయమున నిను సేవించి భాగ్యము నాకీవయ్యా నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా ప్రేమ హృదయమున నిను సేవించి భాగ్యము నాకీవయ్యా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవను నిన్ను కొలచి
అన్యము నామదిరానీకయ్య మాయకు నను లోబరచి ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవను నిను కొలచి అన్యము నామదిరానీకయ్య మాయకు నను లోబరచి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా నవ్యముని ప్రియ సుందర రూపము స్మరింతుము శ్రీ మెహరు సర్వముని వై సంరక్షించుము సాకారా శ్రీ మెహరు నవ్యముని ప్రియ సుందర రూపము స్మరింతుము శ్రీ మెహరు సర్వముని వై సంరక్షించుము సాకారా శ్రీ మెహరు పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా అవతార్ మెహర్ బాబాకి జయ మెహర్ బాబా అందరికీ జయ బాబా జయవండి సులోచన గారు, మంచి రచన అందించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక పాట పాడాలి, తర్వాత నందిగామ శర్మ గారు సిద్ధంగా ఉండాలి. जय मेहर बाबा सर। జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। క్షణభంగురమే దేహం మనకేలను వ్యామోహం చితిలో కలిసే దేహం చితిగా మారే దేహం క్షణభంగురమే దేహం మనకేలను వ్యామోహం చితిలో కలిసే దేహం చితిగా మారే దేహం క్షణభంగురమే దేహం జగమెరిగిన సత్యమిది జగదీశుని వాక్కు ఇది జగమెరిగిన సత్యమిది జగదీశుని వాక్కు ఇది విధి వ్రాసిన వ్రాత ఇది ఏ నాటికి మారనిది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు క్షణభంగురమీ దేహం ఆత్మున్నది దేహములో తాదాత్మ్య భావముతో ఆత్మున్నది దేహములో తాదాత్మ్య భావముతో ఆ భావము తొలగినచో పరమాత్మగా వెలిగేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు క్షణభంగురమీ దేహం ఈ సత్యము తెలుపుటకై దిగి వచ్చును ఆ దైవం ఈ సత్యము తెలుపుటకై దిగి వచ్చును ఆ దైవం యుగ యుగమున ప్రభవించి తన ప్రేమను అందించు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు క్షణభంగురమీ దేహం
మేరుడే ఆ దైవం దైవాలకే దైవం మేరుడే ఆ దైవం దైవాలకే దైవం మేరి శ్రీ భావనలో అతడే మన సర్వస్వం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జనభంగురమీ దేహం మనకేలను వ్యామోహం చితిలో కలిసే దేహం చితిగా మారే దేహం క్షణభంగురమీ దేహం. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అండి అందరికీ. జై బాబా పనగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు. ఆ పాట అంతరార్థం మీ గొంతులో చక్కగా పలికింది. వైరాగ్య భావం తొనికేసులాడింది. జై బాబా. ఇప్పుడు శర్మ గారు ఒక పాట పాడతారు. తర్వాత ప్రకాశం పొన్నాడ వారు సిద్ధంగా ఉండాలి. जय मेहर बाबा अंडी. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించిన సమయాన మేలు కొల్పనించి మత జాతి భేదములను తొలగింపగనించి పుడమిని పూనా నగరిలో పుట్టినట్టి ప్రభువు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. ఇలలో మాయను దాటక సాయపడు దైవము కలిలో మానవుల పాలిట కల్ప వృక్షము. దరి చేరిన వారికిచ్చునతడు దైవ దర్శనం. నిరతము కొలచిన వారు పొందునాత్మ విజయము. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు. సర్వోత్తముడనంచు చాటి చెప్పెనితడు. సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు. సర్వమతని కర్పించి ప్రేమ పొందరండు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా పండుగ సార్. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి శర్మ గారు. ఇప్పుడు పొన్నాడ ప్రకాశం గారు ఒక పాట వినిపిస్తారు. దీని తర్వాత మెహరజన్ గారు ప్రసంగానికి సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి ప్రకాశం గారు. జై బాబా అండి ప్రకాశం గారు. నా మాట వినబడుతుందండి? పాడండి, మీరు పాడండి పొన్నాడు ప్రకాశం గారు. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట
అదే నా జన్మజేయమంట. ఆరాధనలో అర్థమేమిటో, అవతారునితో బంధమేమిటో, ఆరాధనలో అర్థమేమిటో, అవతారునితో బంధమేమిటో, అవగతమాయెను అందునకు. అన్యము నాకింకా ఎందులకు, కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే, మెహర్ చరణ సేవయంట. అదే నా జన్మజేయమంట. దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి, దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి, బాటను చూపెను భ్రమభాపి, బాసటగా నిలిచే ప్రేమించి, కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే, మెహర్ చరణ సేవయంట. అదే నా జన్మజేయమంట. అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవను తానియోగించెను. అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవను తానియోగించెను. ప్రేమేమో తెలియని ఎదనిండి ప్రేమను పంచెను వెనకుండి, కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే, మెహర్ చరణ సేవయంట. అదే నా జన్మజేయమంట. తనువు మనసు నా సర్వస్వం, మెహరుని సేవకు వేచియుండగా, క్షణికమైన ఏ కోరికలేలా, క్షణికమైన ఏ కోరికలేలా, ఇహమును మనుగడ ఏలా, కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే, మెహర్ చరణ సేవయంట. అదే నా జన్మజేయమంట. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ప్రకాశం గారు మంచి పాట అందించారు, ధన్యవాదాలు. మెహర్ రజని గారు ప్రసంగం అయిన తర్వాత సిద్ధలక్ష్మి గారు, తర్వాత మట్టా నాగమణి గారు సిద్ధంగా ఉండండి. జై బాబా. ఇప్పుడు మెహర్ రజని గారు ప్రసంగం. జై బాబా అండి రజని గారు. జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఈరోజు మనం అంటే అవతారుడు ఇచ్చిన పని అది నిర్వర్తించడమే మన బాధ్యత అని తెలియజేసే ఒక అద్భుత సంఘటన మనం తెలుసుకుందాం, అది బాబా మాటల్లో. అండ్ ఇంకోటి ఏంటంటే, సోదరి మణిజ అంటారు, మనం ఏ పని చేసినా కూడా దాని ముఖ్యోద్దేశం ఏంటంటే బాబాని సంతోష పెడుతున్నామా లేదా, ఇదొక్కటి ఆలోచించండి అని సోదరి మణిజ చెప్పిన విషయాన్ని, ఈ రెండు విషయాలు ఈరోజు మనం తెలుసుకుందామండి.
భగవంతుడు మానవునిగా మన మధ్యకు అర్థించినప్పుడు ఆయనకు సేవ చేసే భాగ్యం బహు కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. అందులో ముఖ్యంగా వాళ్ళేంటి తమ సర్వము త్యాగం చేసి అవతారిణి మండలిలో ఒకనిగా ఉండి ఆయన ఆదేశాలను తూచా తప్పక పాటిస్తూ బాబా సాన్నిధ్యంలో నిరంతరం జీవించే వాళ్ళు నిజంగా ధన్యజీవులు. మండలి అంటే ధన్యజీవులు అని అర్థం. ఎందుకంటే తమ తను మన ధనాలు అంటారు సరే, సర్వస్వము ధూళిగా మారిపోయిన ధన్యజీవులు మండలి అంటే. కాబట్టి అవతారిని చెంతకు చేరిన వారు ఏం చేసినా కూడా ఆయన అంటే వాళ్ళు బాబాకి చేసే సేవ ప్రతిదీ కూడా పరిగణింపబడుతుంది. అది ఏ పని చేసినా కూడా అది బాబాకి చేసిన సేవే. అయితే ఆయన సాన్నిధ్యంలోనే ఎప్పుడూ ఉంటూ ఉండడం వలన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆయన యొక్క ఉన్నతోన్నత స్థితి మరిచిపోయే స్థితి కూడా ఏర్పడుతుంది మండలికి. బాబా కూడా మనకి ఒకటి ఉంది, విధేయత విషయంలో ఒక్క మెహ్రా ఒక్కతేట బాబా చేత నేను భగవంతుడిని అని తెలుసుకోండి అన్న మాట మెహ్రా దగ్గరే అనలేదు బాబా, మండలందరి దగ్గర. అంటే వాళ్ళు కొంచెం ఆ చనువు కొద్దీ ఉమ్, ఆ, అంటే అరమరిక లేకుండా బాబాతో ఏదైనా అంటే బాబా వెంటనే అనేవారట, నేను భగవంతుడిని గుర్తించుకోండి అని. అంటే అలాంటి సాన్నిధ్యంలో బాబా సాన్నిధ్యంలో ఉన్నా కూడా ఇలాంటి మరిచిపోయే స్థితి వాళ్ళకి కలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఆ సమయంలో అవతారుడు తన ఉన్నతోన్న స్థితి తగు రీతిలో గుర్తు చేసేవారు మండలికి అని చెప్తూ బావూజీ విషయంలో ఆ ఈ జరిగిన ఒక సంఘటన అండి. ఇది బాబా చాలా అద్భుతంగా చెప్తారు. అంటే బాబా దగ్గర ఉండడం ఆ వేరు, ఆయన చెప్పిన పని చేస్తూ ఉండడం వేరు. సర్వము అర్పించి ఆయన దగ్గర ఉన్నా కూడా ఇంకా మాయలో కొంచెం అటు ఇటుగా ఉండడం. దీని గురించి బాబా ఏమన్నారో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అది ఎప్పుడంటే 60వ దశకంలో రాస్తున్నారు. మెహ్రా జాతికి తిరిగి వచ్చినప్పటి నుండి బాబా బావుకు ఒక పని చెప్పారట. అదేంటంటే రాత్రి కాపలా డ్యూటీ ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు మొదలయ్యేది. అంటే రాత్రి కాపలా డ్యూటీ చేయాలి. అది కాకుండా మధ్యాహ్నం ప్రతిరోజు కూడా 2:30 నుంచి 3 గంటలు అట్లా మొదలయ్యేది అతని డ్యూటీ. అంటే బాబాతో పాటే ఉండడం అన్నది కంటిన్యూ అయిపోయేది. కాబట్టి బావుని లోనికి పిలిచేవారు కాదు బాబా. ఇలా ప్రతిసారి కూడా బాబా మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు వెయిట్ చేయనేవారు. ఏదో పని నీకు చెప్తాను, నేను పిలుస్తాను అనేవారు, కానీ పిలిచేవారు కాదు. బాబా వద్ద ఆ సమయంలో స్త్రీ మండలి సభ్యులు ఉండేవారు. బావుని లోపలికి పిలిచేవారు కాదు బాబా. అందువల్ల బావు ఏం చేసేవాడు, బాబా ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు పిలుస్తాడా అని చెప్పి బాబా పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండేవాట. సరిగ్గా సాయంత్రం 5 గంటలకి స్త్రీ మండలి వెళ్ళిపోయిన తర్వాతే బాబా బావుని రమ్మని కబురు చేసేవారు. అంటే ఇన్ని గంటలు కూడా అలా ఎదురు చూస్తూ ఉండవే, బాబా ఎప్పుడు పిలుస్తారు, బాబా ఎప్పుడు పిలుస్తారని. ప్రతిరోజు ఆ విధంగా అతను మధ్యాహ్నం 3 గంటలకే వెళ్ళి 2 గంటల పాటు బయట వరండాలో ఎదురు చూస్తూ ఉండడంతో బావుకి అభ్యంతరం లేకపోయినా అదేదో అనవసరంగా అనిపించింది అతనికి. ఎందుకంటే అతను చాలా వర్కులు ఉండేవి అతనికి. లెటర్స్ రిప్లైలు ఇవ్వడం, ఇంకా బాబా బాబా పర్సనల్ వర్క్స్ చేయడం, బాబాతోనే ఉండడం, ఇవన్నీ అతనికి అసలు ఖాళీ లేని సమయం. అలాంటి టైంలో ఈ జాబులు రాసుకోవచ్చు, బాబా ఎలాగో 2 గంటల దాకా పిలవరు కదా అని అనుకునేవట. కానీ అసలు అవకాశమే ఉండేది కాదట. అంటే ఉత్తరాలకి జవాబు ఇచ్చే అవకాశం కూడా ఉండేది కాదు బావుకి అంటున్నారు. బాబా అప్పుడప్పుడు ఉదయం 7 గంటలకే మండలి హాల్కి వచ్చేసేవారు. ఉదయం 11 గంటలకు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేంత వరకు బావు బాబా చెంతనే ఉండవలసి వచ్చేది. అంటే కూడా ఉండవలసి వచ్చేది. ఇక్కడ ఇందాక చెప్పారు కదా, రాత్రి కాపలా డ్యూటీ. ఎలాగా రాత్రి కాపలా డ్యూటీ, పొద్దున మళ్ళీ ఆయనతో పాటు ఉండడం. అసలు తీరుబడే అనేది ఉండేది కాదట. తిరిగి బాబా హాల్లోకి వచ్చే సమయానికి బావు కూడా మండలి హాల్లోనే కూర్చోవలసి వచ్చేది. బాబా తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు విశ్రాంతి కొరకు తన గదికి వెళ్ళినప్పుడు బావు కూడా బాబాతో పాటు వెళ్ళి అర్ధరాత్రి వరకు డ్యూటీ చేయాలి. ఆ విధంగా రోజు మొత్తం మీద ఆ 2 గంటలు, ఏ 2 గంటలు, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆ 2 గంటలు తప్ప మిగతా సమయం అంతా బావు బాబాతోనే ఉండేవాడు.
పోనీ ఆ 2 గంట సమయంలో ఏం చేయాలి మరి బావు? తన కాలకృత్యాలు ఉంటాయి కదా! స్నానం చేయాలి, భోజనం చేయాలి, వచ్చిన ఉత్తరాలకి రిప్లైలు ఇవ్వాలి. ఇలా ఇంత బిజీ షెడ్యూల్ ఉండేది బావుకి. అలా వచ్చిన ఒక ఉత్తరంలో ఒక సమయంలో బాబా అనేవారట, ఆ ఉత్తరాలన్నిటికీ నువ్వు జవాబులు రాసేయ్ అనేవారట. అసలు ఇక్కడ బాబాతోనే ఉండడంతోనే సరిపోయేది. వీటికి సమాధానాలు ఎప్పుడు ఇవ్వాలి? సరే ఎలాగోలా వీలు చూసుకుని ఉత్తరాలకు సమాధానాలు ఇస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు బాబా ఏమన్నారంటే, ఈ వచ్చిన ఉత్తరాలన్నిటికీ రిప్లై ఇయ్యి అన్నారట. అంటే 2 గంటల సమయం అనవసరంగా వృధా అయిపోతోంది. రోజు ఎన్ని గంటల నుంచి 2:30 నుంచి 3 గంటలు అంటే సుమారుగా ఒక అరగంట టైము బాబా దగ్గర వృధా అయిపోతోంది. ఆ సమయాన్ని వినియోగించుకుందామంటే బాబా ఎప్పుడు పిలుస్తారని అలర్ట్‌గా ఉండడం. దీంతో ఉత్తరాలు కేటాయించవలసిన సమయం కేటాయించలేకపోవడం. ఈలోగా బాబా ఏమంటున్నారు? ఆ ఉత్తరాలకి రిప్లై ఇయ్యి అంటాం. ఇదంతా చాలా విసుగ్గా అనిపిస్తోంట బాబుకి. చాలా రోజులు గడిచిపోయాయి. అనవసరంగా అలా వెయిట్ చేయడం, బాబా పిలవకపోవడం, అలా సమయమంతా బాబా పిలుస్తారు అని వృధా చేసుకోవడం. ఇదంతా కూడా చాలా విసుగ్గా అనిపించి బావూజీకి ఒకరోజు మధ్యాహ్నం అంటే ఈ 3 గంటల మధ్యన ఉంటున్నాడు కదా! బాబా మళ్ళీ అన్నట్ట 5 గంటల వరకు వెయిట్ చేశాడు. బాబా పిలుస్తాడేమో అని. కానీ బాబా పిలవలేట. ఒకరోజు ఉదయం ఏం చేశారంటే బాబా హాల్‌లో ఉండగా వచ్చిన ఉత్తరాలన్నిటికీ ఈ రోజే జవాబు ఇయ్యి అన్నట్టు. చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి. అసలు తన కాలకృత్యాలు తీర్చుకుందుకే టైం ఉండటం లేదు. పోనీ ఈ అరగంటో చేద్దాము రిప్లై ఇద్దామంటే బాబా పిలిచేస్తారేమో అని వెయిట్ చేయడం. ఈలోగా బాబా మొన్నాడే ఉత్తరాలకు జవాబిచ్చావా అని అడగడం. వాటిలో ఒక ఉత్తరం చాలా అర్జెంట్ అని కూడా బాబా చెప్పారట. బావు ఆ అర్జెంట్ ఉత్తరాన్ని జవాబు రాయడం పూర్తి చేసే ముందే బాబా విశ్రాంతి కోసం గదిలోకి వెళ్ళిపోయారు. యథాప్రకారం బావు కూడా బాబాను అనుసరించాడు. అంటే రోజు రొటీన్ గా జరిగేదే. ఈ రోజు బావ ప్రత్యేకంగా ఒక అర్జెంట్ లెటర్ రిప్లై అంటే పోలే అది చేసేద్దామని మొదలెట్టేసరికి బాబా విశ్రాంతి గదిలోకి వెళ్ళిపోతే మరి తను డ్యూటీ చేయాలి కదా, కాపలా డ్యూటీ. తను కూడా వెళ్ళిపోయేవాట. అలాగా బాబా చెప్పిన ఆ పని చేయలేకపోయాట బాబూజీ. సరే బాబా అన్నట్ట సాయంత్రం 5ంటికి ఆ ఉత్తరాన్ని జవాబు రాయడం పూర్తి చేసావా అన్నట్ట. అసలు ఏమీ తెలియనట్లుగా అమాయకంగా. అంటే అతనిలో ఉన్న ఒక సంస్కారాన్ని బయటికి తీయాలండి బాబా ఉద్దేశం అది. అది ఆ ఉత్తరం అర్జెంటు రిప్లై ఇవ్వకపోవడం నా పని చేయలేదు ఇది కాదు బాబా కాన్సెప్ట్. తన దగ్గరికి వచ్చి సర్వాన్ని అర్పించిన వాళ్ళలో కూకటి వేళతో తీసేస్తారన్నమాట సంస్కారం అన్నది. అంటే నేను అన్నది లేకుండా అయిపోవాలి. ఇక్కడ బాబూజీ ఏం భావిస్తున్నాడు? నాకు సమయం కేటాయిస్తే ఆ ఉత్తరానికి జవాబిస్తాను. నాకు అనేది ఉంది కదా! అది బాబా ఇవ్వాల్సిన టైం కానీ తను కేటాయించుకుంటే అది అవ్వదు. ఎందుకంటే సర్వార్పణ అయిపోయిన వాడికి అక్కడ నేను అనే దానికి ప్లేసే ఉండదు కనుక. అందుకని బాబా అడిగారు చాలా అమాయకంగా. అర్జెంట్ ఉత్తరానికి జవాబిచ్చావా? దాంతో బాబూజీకి అసహనం. నాకు సమయం ఎక్కడుంది బాబా? ఉత్తర ప్రత్యుత్తరాలకి నా వద్ద సమయం లేదు. మధ్యాహ్నం 3 గంటల నుండి ఏ పని లేకుండా వరండాలోనే కూర్చుంటున్నాను. మీరు నన్ను ఎప్పుడు పిలుస్తారా అని అదే పనిగా ఎదురు చూస్తూ ఉన్నాను బాబా. కానీ సాయంత్రం 5 గంటలకు ముందు మీరెప్పుడూ నన్ను పిలవలేదు. ఈ విధంగా నేను ప్రతిరోజు 2 గంటల సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటుంటే ఇక ఉత్తరాల సమాధానాలు రాసేందుకు నాకు సమయం ఎక్కడుంటుంది అని జవాబిచ్చాడు బావు. అంటే బావ చెప్పిందేంటి 2:30 నుంచి 3 గంటలే వెయిట్ చేయమన్నారు. కానీ అది 5 గంటలకు వెళ్ళిపోయేది. పిలుస్తారేమో అని. 5ంటికి బాబా విశ్రాంతి గదిలోకి వెళ్ళిపోవడం. బాబాతో పాటు ఇతను కాపలా డ్యూటీ చేయడం. ఇలా జరుగుతోంది కదా! ఇంకా అక్కసు కొద్దీ ఆ రోజు చెప్పేశాడు. నాకెక్కడ టైం ఇస్తున్నారు బాబా మీరు? ఇలా ఉంది ప్రొసీజర్ అని మొత్తం చెప్పేశాడు. బావు మాటలకు బాబా చాలా ఘాటుగా బదిలిచ్చారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి లేదు నీకు. నీవు ఊరికే కూర్చున్నానని అనుకుంటున్నావా? ఏ పని లేకుండా అక్కడ కూర్చున్నానని అనుకుంటున్నావా? నా పిలుపు కోసం వేచి చూడడమే నీవు చేయదగ్గ అతి ఉత్తమమైన పని. నిన్ను ఆ విధంగా వరండాలో కూర్చోపెట్టడం ద్వారా నేను నీ నుండి రాబట్టే కార్యాన్ని ఉత్తరాలకు సమాధానం రాసే పనితో సరిపోల్చలేము చెప్తున్నారు బాబా. ఆయన చేసే కార్యక్రమాల్లో బావూజీ ఆ వెయిట్ చేయడం అన్నది దేనికో ఉపయోగపడుతోంది. అది మనకు తెలియదు. బావూజీ కూడా తెలియలేదు చూడండి. అంత బాబాకి సర్వార్పణైనా అందుకే ముందే చెప్పేశారు. ఆ ఉన్నతోన్నత స్థితి బాబా అస్తమాటికి గుర్తు చేస్తూ ఉండేవారు మండలికి అని. బాబా చెప్తున్నారు. నా కోసం వేచి చూడమన్నది ఎంత అతి ఉత్తమమైన పనో నీకు తెలుసా అసలా? ఉత్తరాలతో పోలుస్తావేంటి? సమాధానాలు రాయలేదు అని చెప్తున్నావేంటి? అది అసలు సరిపోల్చలేవు నువ్వు. నిజానికి నీ పరిస్థితి ఎలాంటిదంటే ఎంత అదృష్టవంతుడివో చెప్తాను విను అంటున్నారు బాబా.
హిమాలయాల్లో ఋషులు అంటే సంతులు, యోగులు, మునులు నా నామస్మరణలో మేల్కొని ఉండడానికి మంచు గడ్డల్లోని ముళ్ళ పాన్పులపై కూర్చుంటారు. వారంతా నా పిలుపు కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. అయినప్పటికీ నేనింతవరకు వాళ్ళని కలవలేదు. ఆ మేకులు వారి శరీరాన్ని గుచ్చుకుంటూ ఉంటే వారికి నిద్రనదే ఉండదు. వారు నిద్ర లేకుండా చెప్పనలవి కాని బాధకు గురవుతూ ఉంటారు. వారి కొన ఊపిరి వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ నేను వారి కొరకు కబురు పంపను చెప్తున్నారు బాబా. నా కోసం వెయిట్ చేయడం అనేది వృధా అనుకుంటున్నావు కదా. ఇంకో ఇది పరిస్థితి. ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా నా దర్శనం కోసం, నా నామం చేసుకోవడం కోసం ఇంత బాధపడుతూ ఉంటారు. అయినా వాళ్ళకి నా దర్శనం దొరకదు చెప్తున్నారు బాబా. ఇక్కడ నీవేమో ఎంతో సుఖంగా కుర్చీలో కూర్చుని నా పిలుపు కోసం వేచి చూస్తున్నావు. 5 గంటలకు తప్పనిసరిగా నిన్ను నా చెంతకు పిలుస్తానన్న విషయం నిశ్చయంగా నీకు తెలుసు. ఎలాగో డ్యూటీ కదా, 5ంటికి ఎలాగో బాబాతోనే ఉంటావు నువ్వు. నీకు తెలుసు. ఆ 3 గంటల గురించి ఆలోచిస్తున్నావు గాని తర్వాత 5 గంటలకి నాతోనే ఉంటావన్న విషయం నీకు తెలుసు కదా. కేవలం 2 గంటల వ్యవధిలోనే నేను నిన్ను పిలుస్తున్నందుకు సంతోషించాలి. నా పిలుపు కోసం నీవేమీ ఏళ్ల తరబడి వేచి ఉండడం లేదు కదా. ఏ కారణం లేకుండానే నేను నిన్ను అలా ఊరికే కూర్చోపెట్టడం లేదు. అర్థం చేసుకో బావు. నా పిలుపు కోసం వేచి చూడంలో కాలం ఎక్కడైనా వృధాగా ఖర్చవుతుందా? పని లేకుండా కూర్చుంటున్నానని నీవనుకుంటున్నావు. నా పిలుపు కోసం ఎదురు చూడడం పని కాదా చెప్పు. నీవు ఎంతటి ముఖ్యమైన కార్యం నిర్వర్తిస్తున్నావో నీకు తెలీదు అని బాబా బావుకి చాలా ఘాటుగా సమాధానమిచ్చారు. అప్పుడు విషయాన్ని బాబా వివరించిన తర్వాత బాబా మాటల్లోని ఆ వాస్తవికత క్రమక్రమంగా బావుకు అర్థమేంటండి. అంటే అంత గమ్మున అర్థం కాదు కదా. బాబా చేసే కార్యంలో బాబాకి సర్వార్పణ అంటే అవుతారు గాని ఒక్కొక్క విషయంలో మాయ వలనో దేని వలనో అయ్యో ఈ పని చేసుకోనివ్వట్లేదు బాబా నన్ను, ఈ పని నా వల్ల నేను చెయ్యలేకపోతున్నాను అన్న భావన అతనిలో ఉంది కనుక అది కూడా తీయించేశారు బాబా. ఇదే సందర్భంలోనండి ఒకసారి అంటే బాబా చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. ఆ బాబా పని అంటే మనం ఏమనుకుంటాం, బాబా కోసం ఏదైనా ఒక నిస్వార్థ సేవ, ఒక ఏదైనా సేవ చేస్తున్నా, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేసినా వాళ్ళు నిజంగా బాబా సేవ చేస్తున్నారు అనుకుంటాం కదా. అది ఒక సంఘటన ద్వారా బాబా చెప్తున్నారు. అసలు నిస్వార్థ సేవ అంటే ఏమిటో చెప్తున్నారు బాబా. ఉత్తర భారతదేశంలోటండి తీవ్రమైన కరువు వచ్చి చాలా మంది ఆ బా- అంటే ఫుడ్ లేక చాలా మంది బాధపడుతున్నారు. ఇవన్నీ వార్తాపత్రికల్లో వస్తున్నాయి. ప్రజల దుస్థితి ఇదంతా కూడా బాబూజీ చదువుతున్నాడు. బాబూజీ అనుకున్నవట ఇవన్నీ ఆ, ఇలాంటి ప్రజలకి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని అనుకున్నాడు. మొన్నడు వార్తాపత్రికల్లో ఒక పేపర్లో ఒక వ్యాపారవేత్త చాలా నిస్వార్థంగా వీళ్ళందరికీ సేవ చేస్తున్నాడని న్యూస్ వస్తుంది. అది చదివి బాబు చాలా సంతోషపడతాడు. నిజంగా అతనికి ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడు భగవంతుడు, ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు అని అనుకుంటాడు. సరే బాబాకి ఎంతా తెలుసు. రాత్రి డ్యూటీ స్టార్ట్ అవుతుంది. బాబా పాదాలు నొక్కుతుండగా బాబూజీకి మార్నింగ్ చదివాడు కదా వార్తాపత్రికలో, ఆ ఆ వార్త మళ్ళీ మనసులో ఆ పారిశ్రామికవేత్త ఎంత అదృష్టవంతుడు, ఎంత అద్భుతమైన వ్యక్తి, ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు ఆ అనే ఆలోచన వచ్చింది అతనికి. బాబా వెంటనే అన్నీ తెలుసు కదా ఆయనకి, సర్వాంతర్యామి, ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నారు. అబ్బాయి ఏం లేదు బాబా, లేదు లేదు ఏదో ఉంది చెప్పు, నిజం చెప్పు, ఏంటి ఆలోచిస్తున్నావు అడిగారు బాబా. బాబు తన మదిలో ఉన్న ఆలోచన బయటపెట్టాడు. ఉత్తర భారతదేశంలో పేదలు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితిని, ఉచిత భోజనాలు అందిస్తున్న ఆ సంపన్న వ్యాపారవేత్తను గురించి బాబు బాబాకి వివరించాడు. బాబా అన్నారు, అతడు చేస్తున్నది నిస్వార్థ సేవ కాదు, అయినా అతడు చేస్తుంది మంచి పని అనుకో అన్నారు బాబా. బాబుకి ఆ మాటలు అర్థం కాలేదు. అదిరిపడ్డాడు, షాక్ అయ్యాడు. ఏంటి, అన్ని వేల మందికి ఉచితంగా భోజన సదుపాయం చేస్తుంటే బాబా అది నిస్వార్థ సేవ కాదంటున్నారు. ఆశ్చర్యం వేసింది. అప్పుడు బాబా ఇంకా కొనసాగిస్తున్నారు. అతని సేవ వెనుక స్వార్థపూరిత ఉద్దేశం ఉంది. అతను పేరు ప్రతిష్టల కోసం వార్తాపత్రికల్లో తన ఫోటో మరియు పేరు పడడం కోసం ఇలా చేస్తున్నాడు. అతడు ప్రజాదరణ పొందాలనుకుంటున్నాడు. ప్రజలు అతనిని దయగలవానిగా, ఔదార్యం కలవానిగా భావించాలని కోరుకుంటున్నాడు. అతడు దాతృత్వంతో బోలెడంత డబ్బు ఇస్తున్నట్లు
ప్రభుత్వం చూడాలని, తద్వారా ఆదాయ పన్నుల్లో రాయితీ పొందాలని ఆశిస్తున్నాడు చెప్తున్నారు. ఆ వ్యాపారవేత్తని ఎంతో పైకి అనుకున్నాడు కదా, చాలా గొప్ప వ్యక్తి, అద్భుత వ్యక్తి అనుకున్నాడు కదా, అతని గురించి బాబా చెప్తున్నారు. అయితే ఇంకోటి గ్రహించు బాబు, ఇక్కడున్న నీవు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎంతో ప్రేమతో నాకు సేవ చేస్తున్నావు. ఇందులో ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేదు. యావత్ విశ్వమంతా నాలో ఉంది. ఆ వ్యాపారవేత్త నిజంగా నిస్వార్థంగా మారిపోయినప్పటికీ విశ్వాన్నంతటికీ ఎన్నడూ సేవ చేయలేడు. కాబట్టి అతడు చేసే సేవకు, నీవు చేసే సేవకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. నాకు సేవ చేయడం ద్వారా నీవు మొత్తం విశ్వానికే సేవ చేస్తున్నావు అన్నారు బాబా. అంటే ఏ విధమైన కోరికలు లేవు కదండి మండలి అంటే. అందుకే అద్భుత సాధనాలు, అందరికీ మార్గదర్శకాలు మండలి అంటే. సర్వార్పణ అయిపోయిన జీవులు వాళ్ళందరూ కూడా. అందుకని బాబా చెప్తున్నారు, అయ్యో అలాంటి వాడితో నిన్ను కంపేర్ చేసుకుంటున్నావు, కానీ నువ్వు చేసే సేవ ఎలాంటి తెలుసా, నాకు చేస్తున్నావు. ఏ మాత్రం అంటే మోక్షం అడగలేదు, కోరికలు అడగలేదు, ముక్తి అడగలేదు, ఏది అడగలేదండి మండలి. బాబా సంతోషం, బాబా కంఫర్టు అంతే. ఒక చిన్న పిల్లాడి తల్లిని చూసుకున్నట్లుగా మండలి అంతా కూడా బాబా సంతోషాన్ని, బాబా కంఫర్ట్ ని చూసుకున్నారు. బాబా కూడా అంటారు, మండలి చూసినట్లుగా నేను మండలిని అయితే అలా చూసుకోలేనేమో నా భగవంతుణ్ణి అని. అంత అద్భుత ధన్యజీవులు. కాబట్టి బాబా చెప్తున్నారు వాళ్ళకున్న వాల్యూని. బాబూజీతో అంటున్నారు, విశ్వం అంతటికీ నువ్వు సేవ చేస్తున్నావు నాకు సేవ చేయడం వల్ల, కానీ అతను ఇంకో జన్మెత్తినా కాదు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా విశ్వం అంతటికీ సేవ చేయలేడు అని చెప్పాట. ఈ బాబా వివరణ విన్నాక బావుకి నిస్వార్థ సేవ యొక్క అర్థం అవగతమైంది. అలా అవతారిని ఆదేశాలు పాటిస్తూ ఆ పని మనకు ఎంత అల్పమైనదిగా, అర్ధరహితంగా కనిపించినా కూడా ఎంతో పరమార్థం ఉందని, ఆయన పనిలో భాగస్వామ్యం అవ్వడం కూడా ఆయన ఇచ్చ ఉంటేనే అది జరుగుతుందని, ఇలా చాలా విషయాలు బాబూజీకి తెలిసాట. అంటే అవతారుడికి చేసే సేవ అంటే యావన్ మానవాళికి చేసే సేవై ఉంటుంది. అది భాగ్యమని తెలుసుకున్నాడు బాబూజీ. మరి మనం చేసే పని, అంటికని మణిజ అంటారు, మనం చేసే ఏ పనైనా సరే, అంటే బాబా ప్రేమికులుగా ఆయన నిత్య సహచరణ చేసుకోవాలన్నా, నిరంతర నామస్మరణ చెయ్యాలన్నా, మనం చేసే ప్రతి పని ముఖ్యోద్దేశం బాబా సంతోషమే కావాలి అంటున్న మణిజ సంగతి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే బాబా ఉన్నారు కనుక మండలి బాబా పని చేసుకుని ఆ సేవలో తరించిపోయారు. మరి మనం ఎలా తరించాలి అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ సోదరి మణిజ ఆ జరిగిన సంఘటన ఒకటి మనకు తెలియజేశారని. అంటే ఆ పని అంటే బాబాకి దగ్గరగా చేస్తుందా, బాబాకి దూరంగా చేస్తుందా? మనం చేసే ఏ పనైనా సరే, ఒక ఆలోచనైనా సరే, ఒక పనైనా సరే, ఏదైనా సరే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం బాబాతో ఎంతవరకు ఉంటున్నాం, కాంటాక్ట్ అయి ఉంటున్నాం, నిత్య సహచరణ చేసుకుంటున్నాం, ఆయన సంతోషాన్ని కోరుతున్నాం. ఇది చేసే ప్రతి ఆలోచన, చేసే ప్రతి పని బాబాకి దగ్గర చేరుస్తుందా, దూరం చేస్తుందా? అందుకే పర్వదిగార్ ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, మండలీ ప్రార్థన, ఈ మూడు కూడా ఆయన దగ్గరికి చేర్చే మార్గాలండి. ప్రేయర్స్ అంటే అదేదో ఒక పద్ధతిగా టైంకి 7 గంటలకి రాత్రి 7 గంటలకి చేసేయడం కాదు. అది బాబాని దగ్గరికి చేసే సాధనాలు, ప్రార్థనలు అంటే. కాబట్టి ఇక్కడ మణి చెప్పిన సంఘటన కూడా చెప్పి నేను ముగించేస్తాను. సోదరి మణిజ అంటారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం చేసే పని అంటే ఆ దృష్టి బాబా మీదే ఉండాలి, బాబా సంతోషాన్నే కోరాలి అంటున్నారు. ఆవిడంటారు, బాబా శరీరం త్యజించిన తర్వాత ట్రస్ట్ లో అంత పెద్ద పని ఉండేది కాదు మాకు. అంటే అది ఎందుకంటే బాబా ఎవ్వరికి కూడా ఖాళీ ఉండనిచ్చేవారు కాదు. ఇందాక బాబూజీ సంగతి తెలుసుకున్నాం మనం. కానీ బాబా భౌతిక నిర్యాణం అనంతరం అంత పని ఉండేది కాదట. దానివల్ల వచ్చిన ప్రేమికులతో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు. అంటే వాళ్ళకేమో బాబా విషయాలు చెప్పడం, వాళ్ళు వీళ్ళ చెప్పుకోవడం, ఎంతలా అంటే ఇంటరాక్ట్ అయిపోయేవారు. అంటే వాళ్ళ ఇంట్లో పర్సనల్ విషయాలు కూడా మండలికి చెప్పేసుకునేవారండి. అంతలాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవారు. ఎందుకంటే బాబా దగ్గరికి ఎలా వచ్చారు, బాబాని ఎలా ప్రేమిస్తున్నారు, ఇలాంటి విషయాలు తెలిసిన వాళ్ళు కూడా చాలా ఉప్పొంగిపోయేవారు. వాళ్ళ పాటలు పాడతానంటే పాడించుకుని వినేవారు. ఇంత ఇంత ఖాళీ సమయం ఉండేది. అవన్నీ మేము వాళ్ళతో స్పెండ్ చేసేవాళ్ళం. చాలా బాగుండేది. కానీ రాను రాను ఏమైందంటే మెహరాజాదు ఈ ప్రేమికుల యాత్రికుల రద్దీ పెరిగింట. అంటే సంఖ్య పెరగడం, బాబా సమాధిని చూడడానికి, మెహరాజాద్ చూడడానికి ఈ సంఖ్య పెరగడంతో మాకు ట్రస్ట్ లో ఆఫీసు పనులు ఎక్కువైపోయాయి అని చెప్తున్నారు. అలాంటి సమయంలో ప్రేమికులు మళ్ళీ మమ్మల్ని కలవడానికి, మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి అంటే మాకు సమయం ఎక్కడ కుదురుతుంది, కుదిరేది కాదు. కానీ వాళ్ళని చిన్నబుచ్చకూడదు కదా అని
టీ సమయంలో ట్రస్ట్ ఆఫీసులో కలుద్దాము అని చెప్పేట మణి. అది కూడా పాప ఆవిడ ఖాళీ ఉండేది కాదు, కానీ వాళ్ళని నొప్పించకూడదని ట్రస్ట్ ఆఫీసులో కలుద్దామనేట. సరే ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ బోల్డు పనులు ఉండేవి. ఈలోగా ఒక ఆవిడ ఏం చేసింది, మణిజాని పిలిచి, మణి ఇలారా, ఒక్కసారి నా ఒక్క 5 నిమిషాలు నాతో టైం స్పెండ్ చెయ్యి. అప్పటికే చాలా ఊపిరి సలపని పనిలో ఉంది మణి. సోదరి మణిజ అందట, లేదు లేదు నేను తర్వాత వస్తాను. కానీ ఆవిడ పట్టుబట్టింట, లేదు లేదు ఈ మ్యూజిక్ విను, నువ్వు వింటే కనుక నీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నా కోసం కొంచెం టైం స్పెండ్ చేయలేవా? ఇదివరకైతే బోల్డ్ టైం స్పెండ్ చేసేవారు మీ మండలి వాళ్ళు. మీ మండలిలో ఏదో మార్పు జరిగింది, మాకు అసలు అవకాశం ఇవ్వట్లేదు అందిట. అంటే పాపం సోదరి మణిజ కొంచెం నెమ్మదిగానే, 5 సంవత్సరాల క్రితం మాట మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అన్నీ మారిపోయాయి కదా అన్నాను అప్పటికి. కానీ ఆవిడ కొంచెం మొహం చిన్నపుచ్చుకుంటా. అది చూసేసరికి మణిజ కూడా, అయ్యో ఈవిని పాపం ఇబ్బంది పెట్టానేమో అని చెప్పి తన పనిని పక్కనెట్టేసి ఆవిడ వినమన్న సంగీతం ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుని విందిటండి సోదరి మణిజ. ఇప్పుడు మణిజ చెప్తున్నారు, నేను ఓపిక చేసుకుని నవ్వుతో ఆమె వద్దకు చేరుతూ ఆమెను సంతోషపెడితే బాబా సంతోషిస్తాడు అనే ఆలోచనతో ఆమె వద్ద నుండి హెడ్ ఫోన్ తీసుకుని నా చెవి వద్ద పెట్టుకున్నాను. ఆ పాటలో అర్థం ఏముందంటే, మంచు కొండల నుండి మంచు ముక్కలు కింద పడుతుందన్న భావన ఉంది. అది వింటూ నేను ఆ దృశ్యాన్ని మదిలో తలుచుకుంటూ పని ఒత్తిడి వల్ల కలిగిన ఆందోళనను పూర్తిగా మర్చిపోయాను. చూసారా బాబా ఎలా అందిస్తారో సహాయం అనడానికి మణిజ చెప్తున్నారు. మనం ఏం ఆలోచిస్తాం, అబ్బా నాకు చాలా పని ఒత్తిడి ఉంది, కానీ ఊరుకోలేదు ఆవిడ. నా కోసం 5 నిమిషాలు స్పెండ్ చేయవా అనేసరికి ఆవిడ కరిగిపోయింది. ఎందుకంటే ఆవిడ వెంటనే అలా మణి ఏమని ఆలోచించింది, అయ్యో ఆవిడ బాధ పెడితే బాబాని సంతోష పెట్టిందాన్ని కాను అని వెంటనే వినేసి ఆ పాట వినడానికి తన హృదయాన్ని పెట్టింది. పెట్టిన వెంటనే తనకున్న ఆ స్ట్రెస్, ఆ ఒత్తిడి అన్ని కూడా పూర్తిగా మర్చిపోయి పాటలో ఇన్వాల్వ్ అయిపోయింట. అలా కొద్ది నిమిషాలు ఉండగా నా మనసంతా ఎంతో తాజాగా తేలికగా అనిపించింది. విపరీతమైన పనిలో తన మునకలవుతున్న నాకు ఈ యాత్రికురాలి వల్ల కలిగిన విశ్రాంతికి, ఆమెకు, బాబాకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను అన్నారు సోదరి మణిజ. ఆమె ఆమె ఇంకా ఇలా అంటున్నారు, మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొత్త వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించాలి. వారి కొరకు సమయాన్ని సృష్టించుకోవాలి. బాబాయే ఆ కొత్త వారి రూపంలో మనకు సహాయం అందించడానికి వచ్చాడేమో మనకు తెలియదు కదా. మనం ఏ పని చేసినా కూడా బాబా సంతోషమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవాలి. ఆ పని ఎంత ముఖ్యమైనదైనా సరే ఆ పని చేసేటప్పుడు బాబాను సంతోష పెట్టడం ప్రధానంగా చేసుకోవాలి. పని చేసేటప్పుడు ఆయన సంతోష పెట్టడమే ముఖ్యమైనదిగా చూసుకోవాలి అన్నారు సోదరి మణిజ. అంటే మనకి కొత్తగా బాబా ప్రేమలో ఎవరైనా వచ్చారనుకోండి, మన మన ఇంట్లో ప్రేయర్ పెట్టినప్పుడు, లేకపోతే మనం సెంటర్కి వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహంగా వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటారు. అబ్బా ఎన్ని క్వశ్చన్స్ వేసేస్తారేంటండి అని మనం విసుక్కోకూడదు. ఎందుకంటే బాబా గురించి మనకి చెప్పే అవకాశం దొరికింది అని చెప్పి మనం చెప్పడానికి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సంతోషం అంది. కొత్తగా బాబా ఫోల్డ్లోకి వస్తే బాబా చాక్లెట్స్ ఇస్తారంటారు చూడండి. మనలాంటి వాళ్ళని మనం ఎలాగో వలలో పడిపోయిన చేపలం, మనం మళ్ళీ బయటికి రాలేము ఎలాగో. కాబట్టి ఈ కొత్తలో వలలో పడాల్సిన చేపలకి మన ద్వారా బాబా ఏదో అందివ్వాలనుకుంటున్నాడనే ఉద్దేశంతో మనం చాలా సహనంతో, ఇప్పుడు సోదరి మణిజ చెప్పినట్టు ఎంత బిజీ ఒత్తిడిలో ఉంది ఆవిడ, కానీ ఆ చిన్న విషయం ఆవిడికి ఆ పని ఒత్తిడి, ఆ ఆందోళన తగ్గింది. ఆవిడ సంతోషపడింది, బాబా కూడా సంతోషపడ్డారు. ఈ రకంగా బాబా నాకు సహాయం చేశారు కూడా అంటాం సోదరి మణిజ. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా, అంటే ఎలా కుదురుతుందండి, మనం పని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి కదా. పని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. ఇచ్చేది బాబా అయినప్పుడు బాబాని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది బాధ్యత అయినా, కోరికైనా, ఆలోచనైనా, పనైనా ఏదైనా సరే బాబాని దృష్టిలో పెట్టుకుని చేస్తే కనుక ఆ పని సక్సెస్ అవుతుంది. మనకి ఆందోళన ఉండదు. బాబాని సంతోషపెట్టిన వాళ్ళమవుతాం. ఆయన ఇచ్చిన అంగీకరించిన వాళ్ళమవుతాం. ఇన్ని ఉన్నాయండి. బాబా పని అంటే మనం ఏదో ప్రత్యేకంగా సెంటర్కి వెళితేనే బాబా పని కాదు. మన జీవితంలో మన నిత్య కృత్యాలు కూడా బాబా పనే. ఎందుకంటే టైంకి లేవడం, ఓ పద్ధతి ప్రకారం జీవితాన్ని స్వీకరించడం, బాధ్యతలను స్వీకరించడం, ఇవన్నీ కూడా బాబా పనులే. బాబా మనం పాటలు పాడుకుంటాం, నడిచేది నీవు నడిపించేది నీవు, కానీ అది ఆచరణలో పెట్టమంటుంది సోదరి మణిజ. అలా పెట్టినాడు బాబా చాలా సంతోషిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే నిరంతరం బాబాతో ఉంటూ ప్రతి పని ఆయనకు అప్పచెప్పడం వల్ల ఏమవుతుందంటే సంస్కార ప్రక్షాళన జరుగుతుందండి.
చాలా పెద్ద విషయం జరుగుతుంది. కానీ మనకు అది అవగతం కాక మనం కొంచెం కొంచెం కొన్ని పనుల్లో విసుక్కుంటాం. నాకే ఎందుకు ఇలా జరగాలి అనుకుంటాం. చాలా చాలా ఆలోచనలు చేసేస్తాం. చాలా సంస్కార భారాన్ని మన నెత్తి మీద వేసుకుంటాం. కాబట్టి ఏం జరిగినా మన మంచికే అనేవారు పెద్దలు. కాబట్టి ఏం జరిగినా మన మంచికే అనే భావనతో లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పని బాబా ఇచ్చిన పనిగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ బాబాతో ఉండడానికి ఇది మనకు మంచి అవకాశం. మనసారి అన్నట్లుగా ప్రతి పని మొదలెట్టే ముందు బాబాని తలుచుకుని చెయ్యండి. ఎంత ఉత్సాహంగా ఉంటుందో. మనకి ఎగ్జాంపుల్ ఈ ఆన్లైన్ స్కేప్సే. 4 గంటలకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు బాబా పాట పాడేద్దామా, బాబా గురించి ఎప్పుడు చెప్పేద్దామా, ఏది తెలుసుకుంటున్నాం, ఏం తెలుసుకోవాలి, ఇంకా బాబా గురించి తెలుసుకోవాలి, ఈ ఉత్సుకత ఉంది చూసారా, ఇదే బాబా పని అంటే. బాబాని సంతోషపెట్టడం అంటే ఇది చాలా సంతోషం బాబాకి. అందుకని మన బాబా ప్రేమికులకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, అందుకే సింపుల్ గా బాబా నన్ను నిత్య సహచరుని చేసుకోండి. నిత్య సహచరుని చేసుకోవడం అంటే బాబాతో ఉండి బాబా ఫోటో పట్టుకుని బాబా సెంటర్కి వెళ్ళి సహవాసాలు, ఇది కాదు బాబా చెప్పేది. నిరంతరం నువ్వు చేసే ప్రతి పనిలోనూ నన్ను ఇన్వాల్వ్ చేయి, నాకు అప్పచెప్పు. అప్పుడు నీకు అది బంధం కాదు, సంస్కారం కాదు, మళ్ళీ జన్మకి పునాదవదు. ఇంత ఉందండి బాబా పని అంటే. మన జీవిత ఆమ్, లో గడిపే ప్రతి ఆలోచన, కోరిక, బాధ్యత ఏదైనా కూడా బాబా పని. మన జీవితం బాబాకే అంకితం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పనకేశ్వర గారు. జై బాబులాలి గారు. యుగావతారుడు మెహర్ బాబా అందరికీ అవకాశాలు ఇస్తాడు, కానీ కొందరే వాటిని సద్వినియోగం చేసుకుంటారు. అలా సద్వినియోగం చేసుకునే వాళ్ళు ముఖ్యంగా మండలి సభ్యులు మనకు వాళ్ళే ఆదర్శప్రాయం. వాళ్ళు కూడా మనలాంటి మనస్తత్వాలే ఉన్నాయి కాబట్టి ఆ మనస్తత్వాలని కూడా సరిచేసేటువంటి ప్రభువు తండ్రిగా దొరికాడు. అందుకని బాహుబలి గారు ఆలోచించిన విధానం ఆయన వ్యక్తిగతంగా అది ఆయనకి కరెక్టే. టైం దొరకపోవడం అనేది భౌతికంగా ఆయన ఆలోచనల ప్రకారం ఉత్తరాలకి సమాధానం రాయడం అంటే దానికి కూడా మనసు పెట్టి రాయాలి కాబట్టి బాబా చెప్పింది వాటి మీద దృష్టి పెట్టాలి కాబట్టి సమయం కావాలి, ఆ సమయం లేదు అని చెప్పుకోవడం కరెక్టే. కానీ బాబా నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పడం ఏదైతే ఉందో ఆ 2 గంటలు కూడా నాకు వేస్ట్ అవుతుంది అనే భావంతో తీసుకున్నాడు ఆయన. దాన్ని బాబా సక్రమంగా అర్థం చేసుకునేటట్టుగా అవగాహన బాబు గారికి బాబా కల్పించారు. అది వేస్ట్ కాదు, అవతారుల కృషి కోసం వేచి ఉండడం అంటే అది కూడా పనే. ఆ పని అన్నిటికంటే ముఖ్యమైన పని. మన జీవితం అంతా కూడా ఎన్నో జన్మలు భగవంతుడి కోసం వేచి ఉంటున్నాం. అలాంటిది 2 గంటలు నాకు వృధా అయిపోతుంది నీ గురించి వేచి చూడడం అంటే అది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అదే మనం ఆ యాంగిల్లో ఆలోచించం, ఎవరు ఆలోచించరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా బాబు ఆలోచించలేదు, కానీ అలా ఆలోచించాలి అని చెప్పి మేలుకొలుపు కలిగించాడు ఆయన. ఆయన అన్ని సర్వజ్ఞుడు కాబట్టి చక్రం ఎలాగైనా తిప్పేస్తాడు ఆయన. అందుకని ఆ విధంగా ఆ భావంతో నువ్వు ఆలోచించాలి తప్ప అహంకారంతో కాదు అని చెప్పి ఆయనకి గుణపాఠం చెప్పి, గుణపాఠం కాదు ప్రేమతోటే ఆయన్ని హక్కును చేర్చుకునేటువంటి ఉద్దేశంతో అందరూ ధన్యజీవులు కాబట్టి వాళ్ళకి అలాంటి అవకాశాలు కల్పించారు బాబా. జై బాబా. ఇప్పుడు మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలో సిద్ధలక్ష్మి గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత నాగమణి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మౌన రూపా మేహరు బాబా, ప్రేమ కడలి మా హృదిని నింపుమా, మానవాకృతిని మహిని జనించి మా కన్నుల పండుగ వెలసితివా, ప్రియ బాబా మెహరు బాబా, ప్రియ బాబా మెహరు బాబా, ప్రార్థింతుము మా
హృదిని గనుమా అర్దింతుము మా అంజలి గొనుమా ప్రియ బాబా మెహరు బాబా కలుష కాఠిన్య కాపట్య జగతి కరుణ సుధారస కావగనించి మానుష వేషము మమతను బూని మౌనముతో మము మనసు దోచిన ప్రియ బాబా మెహరు బాబా సకల యోగముల సాధనలేలా సాధనానుభవ సారము నీవే శమదమ కరుణ శాంత గుణములు శమదమ కరుణ శాంత గుణములు మదిని నింపుమా మాకు ఎప్పుడును ప్రియ బాబా మెహరు బాబా కొదువ లేకుండ కొంగొత్త ప్రేమ కలుగని ఎడ దీవించు ప్రభువా కొదువ లేకుండ కొంగొత్త ప్రేమ కలుగని ఎడ దీవించు ప్రభువా మోహము వీడి ప్రేమను బోని మోహము వీడి ప్రేమను బోని మోహముతో మనుట నేర్పుమా మోహముతో మనుట నేర్పుమా ప్రియ బాబా మెహరు బాబా ఇతర దైవముల స్తుతులను మానా నాదు పూర్వభవ పుణ్యము ఏమో ఇతర దైవముల స్తుతులను మానా నాదు పూర్వభవ పుణ్యము ఏమో ఇప్పుడిదే కంటిని దేవదేవుని ఇప్పుడిదే కంటిని దేవదేవుని రక్షణ సేయుమా రామచంద్రుని రక్షణ చేయుమా రామచంద్రుని ప్రియ బాబా మెహరు బాబా ఎప్పుడో ఎచ్చోట నేరీతినైనా ఎదను తలచిన చాలును స్వామి ఎప్పుడు నెచ్చోట ఏ రీతినైనా ఎదను తలచిన చాలును స్వామి కనులకు దోచి కరుణను ఏలే కనులకు దోచి కరుణను ఏలే కాపాడే వరము నీయుమా కాపాడే వరము నీయుమా ప్రియ బాబా మెహరు బాబా ప్రేమ కడలిమా హృదిని నింపుమా ప్రియ బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి అందరికీ జై బాబా జయమండి. ఇప్పుడు మట్టా నాగమేర్ గారు ఒక పాట పాడతారు. అరుణ రవీంద్ర గారు ఒక చిన్న పాటతో సిద్ధంగా ఉండండి. తర్వాత మల్లికార్జున గారు ప్రార్థన చేస్తారు. ఉమారాణి గారు హారతి పాడతారు. జై బాబా అండి జై బాబా. జై బాబా అందరికీ జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా ఈశా మెహరీషా
నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా ఈశా మెహరీషా మెహరాబాదున నెలకొనియున్న నీ నగుమోము అందముగన్న మెహరాబాదున నెలకొనియున్న నీ నగుమోము అందముగన్న ఏ అందమైన వెగటేనన్న జగదేక మోహన సుందరాకార నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా ఈశా మెహరీషా ఏ ఇతి బాధలు ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని ఏ ఇతి బాధలు ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవ విడదీయకన్నా నీ పాద సేవ విడదీయకన్నా శరణాగతావన హే మెహరు బాబా శరణాగతావన హే మెహరు బాబా నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా ఈశా మెహరీషా అవతార్ మెహర్ బాబా की जय పనగేశ్వర గారు జై బాబా జై బాబా అండి. మంచి పాట, చిన్న పాట చక్కగా పాడారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణా రవీంద్ర గారు ఒక పాట పాడతారు. తర్వాత బాలరాజు గారు, కోటేశ్వరరావు గారు 2 నిమిషాలు నామని చెప్పాలి. తర్వాత మల్లికార్జున గారు ప్రార్థన ఉంటాయి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరుల హరిలో ఊలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహరు బాబా జై 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 మెహరు బాబా జై జై ప్రేమకు ఆయన పెన్నిధిరా మోక్ష కామికి సన్నిధిరా ప్రేమకు ఆయన పెన్నిధిరా మోక్ష కామికి సన్నిధిరా మెహరుల హరిలో ఊలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహరు బాబా జై 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 మెహరు బాబా జై జై మహిని జనించిన మానవ రూపుడు మహిని జనించిన మానవ రూపుడు మనసులు దోచిన ప్రేమ స్వరూపుడు కరుణకు నిలవు ప్రేమకు గురువు సరసన లేడను విరహము వలదు తలచిన అంతటా చెంతకు చేరు తలచిన అంతటా చెంతకు చేరు మెహరుల హరిలో ఊలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహరు బాబా జై 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 మెహరు బాబా జై జై నమ్మిన వారిని కొమ్ము కాచును చిత్తశుద్ధితో కొలచిన చూచును బాధలు తీరిన గాథలు ఎన్నో విన్నవి కన్నవి ఎన్నో ఉన్నవి బాబా కన్నా వరమేమున్నది విన్నవి కన్నవి ఎన్నో ఉన్నవి బాబా కన్నా
పరమేమున్నది మెహరుల హరిలో ఓలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహరు బాబా జై 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 మెహరు బాబా జై 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 మెహరు బాబా జై జై. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికీ జై బాబా. సార్ మీకు జై బాబా. జై బాబా అండి. ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి మన బాలరాజు గారు కోటేశ్వర గారు చిన్న చిన్న పాటలు పాడండి. 2 పాటలు వస్తాయి. अवतार मेहर बाबा की जय. పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించ మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించ కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. అందరి హృదయములాకర్షించిన తీరుతెన్నులు తెలుసు, అందరి ఎదలో ప్రేమ బీజములు నాటావనియు తెలుసు. సుందరమగు నీ రూపము నాలో చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. పూనా నగరిన ప్రభవించినని జన్మస్థలమును దర్శించ మెహరాబాదును నెలకొన్నావని సమాధినే దర్శించ కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. వృధిలో నిండిన అరిషడ్వర్గము పారద్రోలమని అడిగాను, అందరిలో నిన్ను చూడగలిగిన భాగ్యము నిమ్మని అడిగాను. నీ పద సేవలో నీ సాన్నిధ్యము పొందాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. మనోమందిరము ద్వారము తెరిచి నీ గుణగానము చేశాను, మనోవీణపై ప్రేమ రాగమును పలికించుము మెహరీషా. మనోనేత్రము తెరువగా నిన్ను చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించ మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించ కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. జై బాబా అండి బాలరాజు గారు. ఇప్పుడు కోటేశ్వర గారు ఒక చిన్న పాట పాడండి. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా, మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. అస్థిరమగు ఐక వాంఛలను ఆవల పారద్రోలండి, అంతర్వసియగు అవతారుని మనసంతా పూర్తిగా నింపండి. అశాశ్వత మగు సిరి సంపదలు అవాంఛనీయం విడువండి, శాశ్వత మగు పరమానందుని కోరుచు మెహరుని చేరండి. కులమత భేదం పాటించుటలో ఫలమేమియును లేదండి, కలలో కూడా మెహరుని కొలుచుచు సత్ఫలములనే పొందండి.
భక్తితో భజనలు చేయుట కన్నా ప్రేమతో ప్రేమించుట మిన్న, పూజా ద్రవ్యములు సగుట కన్నా ఆత్మార్పణమే మేలండి. సారహీన సంసారములో పడి సతమతమయ్యే ప్రజలారా, సతతము మెహరుని స్మరణ చేయుచు శాశ్వత ముక్తిని పొందండి. పంకజనాభుడు ప్రభు మెహరుండు సంకటహరణుడు నమ్మండి. నియమముతో ఆ నామము తలుచుచు అమరత్వమునే పొందండి. మెహరు మెహరు మెహర్ మెహరు బాబా, మెహరు బాబా, బాబా బాబా మెహర్ బాబా, మెహరు బాబా, మెహరు బాబా, బాబా బాబా మెహర్ బాబా. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా, మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. మేనులు మరచి మెహరుని నామమే చేయండి మీరు జనులారా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా పన్నగేశ్వర గారు. థ్యాంక్ యూ జై అందరికీ. కోటేశ్వర. కాకినాడ రాజా గారు రాసిన పాట ఇది. మంచి పాట అనిపించారు, చిన్నగా కూడా పాడారు, ఇంకొకరికి అవకాశం కూడా ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు రాజు వాణి ఇందాక కనిపించారు నాకు, వెళ్ళిపోయారా ఏంటి? మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నారు, లేరేమో. ఉన్నారా రాజు వాణి? ఇందాక కనిపించారా? ఓకే, లేరు. లేరు మెహరజన్ గారు సార్. చిన్న పాట పాడండి మీరు కానీ, సత్యనారాయణ గారు కానీ. జై బాబా అండి. ఏమో. సంకీర్తన. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. మోహన రూప మేరు బాబా, ఊహాతీతము నీలీలా. మోహన రూప మేరు బాబా, ఊహాతీతము నీలీలా. మోహన రూప మేరు బాబా, అవని పాపము అధికము కాగా అవతరించితివి మము బ్రోవగా. అవని పాపము అధికము కాగా అవతరించితివి మము బ్రోవగా. ఏ పరమేశా పాప వినాశ, ఏ పరమేశ పాప వినాశ. ప్రేమమయుడవు నీవే కాదా, ప్రేమమయుడవు నీవే కాదా. మోహన రూప మేరు బాబా, ఊహాతీతము నీలీలా. మేహర రూప మేరు బాబా, మనుషులందరూ మహిషాసురులై మనిషిని మనిషే వంచెడు. ఈ మనుషులందరూ మహిషాసురులై మనిషిని మనిషే వంచెడు. ఈ కాలములోనే కల్కి మూర్తివై, కాలములోనే కల్కి మూర్తివై అవతరించితి నీవే కాదా, అవతరించితి నీవే కాదా. మోహన రూప మేరు బాబా, ఊహాతీతము నీలీలా. మోహన రూప మేరు బాబా, ఎన్ని
అవతారునిగా ఎన్నగలేని సూక్తులు నుడివి ఎన్ని మారులో అవతారునిగా ఎన్నగలేని సూక్తులు నుడివి మేహరు బాబగా మౌన భాషను మేహరు బాబగా మౌన భాషను ఎన్నుకొంటివి నీవే కాదా ఎన్నుకుంటివి నీవే కాదా మోహన రూప మేహరు బాబా ఊహాతీతము నీలీలా మోహన రూప మేహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అంటే అందరికీ జై బాబా. పన్నగేశ్వర గారి జై బాబా. జయవాణి సత్యనారాయణ గారు చివరి గీతం చక్కగా శ్రావ్యంగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక నిమిషం నామం చెప్పి మల్లికార్జున గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఉమారాణి గారు హారతి సిద్ధంగా ఉండాలి. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో గాని నిన్నెవరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉండువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటను ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశము గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకముల్లో ఉన్నావు, ముల్లోకము కావాలి కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభువు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంతము విశిష్టుడు. నీవు సత్య, జ్ఞాన, ఆనందము త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీ పురాణ పురుషుడు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్ముడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర్మేద, ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈజద్ అనబడి ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యాయేదాన్లా ఇల్లా ఇల్లాలా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధగు ఈశ్వర,
మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గురించి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగు చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవాలని మేము కోరిన ప్రతి కోరికను ముఖ్యులు పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధివో ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటిని క్షమింపేడుకుంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింపేడుకుంటున్నాం. ప్రీతందేమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లు ఇంకనూ అధికంగా, ఎంతో అధికంగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరకు సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొమ్మును దృఢంగా పట్టుకునేటికై మాకందరకు సహాయభూతుడు పొందు. అవతార్ మెహర్ బాబా की जय. प्रेम अवतार मेहर बाबा की जय. मौन अवतार मेहर बाबा की जय. परात्पर परब्रह्म मेहर बाबा की जय. जय बाबा. థ్యాంక్ యూ బాబా. జయమండి. ఇప్పుడు ఉమారాణి గారు హారతి పాడే ముందు మనం అందరం కొద్ది క్షణాలు హృదయాంతరాలోంచి మౌనంగా బాబాను తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఉమారాణి గారు హారతి పాడండి. अवतार मेहर बाबा की जय. जहाँ कल्पना शब्द न पहुँचे, ऐसे अपरंपार नीति नेति वेद पुकारे, महिमा तोरी अपार. दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो. धूप दीप चंदन चर्चाना, भोग लगाना फूल चढ़ाना, तुम्हारा ही तुमको लौटाना, काहे बढ़ाई करूं मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो. सकल निधि के तुम कारण हो, सकल विश्वतारण हारे हो,
तुम सम और नहीं तुम ही हो, हे सत अवतारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुम्हारा अंत न कोई पाया, तुम हो अनंत करो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने, जो कुछ भी कहते अनजाने, गुण गाते तुमरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको, भीख तुम ही दो प्रेमी जनों को, नित्य तुम्हें समरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ పన్నగేశ్వరరావు గారు. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. ఈరోజు మన దేవప్రీతముడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ జై బాబాలతోటి ఎంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ అందరికీ జై జై బాబా బాబా. అండి. అవతార్ మెహర్ బాబాకి. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा अंदर. సిద్ధు జై బాబా.